గా ఎన్నికల ఫలితాల దగ్గరికి వద్దాం. ప్రస్తుతం 3వ రౌండ్ ఎన్నికల కౌంటింగ్ సాగుతోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగుతోంది. 2239 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 3వ రౌండ్కి వచ్చేటప్పటికి దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్కి 8864 ఓట్లు అయితే బీజేపీకి 2167 ఓట్ల ఆధిక్యంలో 2167 ఓట్లు మాత్రమే బీజేపీకి పడ్డాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీకి 18656 ఓట్లు, బీఆర్ఎస్కి 17509 ఓట్లు, బీజేపీకి 2167 ఓట్లు. మొత్తం 2000కు పైగా ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు. గెలుపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ శ్రేణులు కూడా చెప్తూ ఉన్నాయి. ఒకసారి ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఐలయ్య గారు, ఎట్లా 3వ రౌండ్కి వచ్చేటప్పటికి 2000 ఓట్ల మెజార్టీ దాటింది. సో మొదటి రౌండ్లో కేవలం 62 ఓట్లే అనుకున్నాం మనం. సో ఇప్పుడు ఇది 2000 దాటింది. టోటల్ మెజార్టీ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు ఐలయ్య గారు? 20,000 పైచీలకు ఇంకా 7 రౌండ్లు ఉందన్న. 7 రౌండ్లలో ప్రతి రౌండ్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ముఖ్యంగా రైమత్ నగర్ 70,000 ఓట్లు పైచీలకు ఓట్లు ఉన్నాయి. రైమత్ నగర్లే మాకు 7,000 మెజార్టీ ఒక్క రైమత్ నగర్ డివిజన్లో రాబోతుంది. అదే విధంగా ఇంకా ఉన్నటువంటి డివిజన్లో కూడా తప్పకుండా, ఎందుకంటే మా పార్టీని విశ్వసించారు. గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనంగా మాకు ఇది రెఫరెండంగా మేము భావించాం. ఈ 2 ఏళ్ల పాలన చూసి జూబ్లీహిల్స్ కూడా మాకు అభివృద్ధి కావాలి. నవీన్ యాదవ్ ఇవాళ అసెంబ్లీలో కొట్లాడి ముఖ్యమంత్రికి దగ్గర ఉండి మాకు నిధులు తెస్తారనే ఉద్దేశంతో ఇస్తున్నారు. ఇంకా ఈ రౌండ్కి ఇంకా మెజార్టీ పెరుగుతుందన్న. ఇప్పుడున్నటువంటి రౌండ్లలో తక్కువ ఓట్లు పర్సెంట్ ఉన్నాయి. ఇప్పుడు 70,000ది మా 4వ రౌండ్లో మీకు రైమత్ నగర్ రాబోతుంది. ఒక రైమత్ నగర్నే నాకు తెలిసి 5 నుంచి 6,000 మెజార్టీ ఒక రైమత్ నగర్ ఉంటుంది. ఇంకా రౌండ్కి పెరుగుతుంది. మాకు టోటల్ గా 20,000 మెజార్టీ వస్తుందనే విశ్వాసం మాకుంది. ప్రజలు ఇచ్చినటువంటి మాకు ఏదైతే ఇంటికి పోయినప్పుడు మేము వేస్తామంటే దాన్ని మేము క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 20,000 పైచీలకు మెజార్టీతో మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతున్నాం. శ్రీకాంత్ గారు, ఎట్లా 3వ రౌండ్కి వచ్చేటప్పుడు కొంత ఏమన్నా నిరాశ కనిపిస్తుందా మీ పార్టీలో? నిరాశ ఏం లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది కాదు, పూర్తి స్థాయిలో ఎంఐఎం తోటి మద్దతుతోటి పోటీ చేసింది. రాహుల్ గాంధీ అక్కడ బీహార్లో ఓడిపోయిండు, రేవంత్ రెడ్డి ఇక్కడ గెలుస్తున్నాడు కావచ్చు, అంతే తేడా. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎంఐఎం పక్కకే, అంటే అసౌద్దీన్ ఓవైసీ గారికి పక్కకున్న జూబ్లీహిల్స్ లో పోటీ చేయాలి. బీహార్ లో పోటీ చేయాల్సింది. అంటే రాహుల్ గాంధీ కన్నా కూడా రేవంత్ రెడ్డి బీహార్ లో కాంగ్రెస్ కు మద్దతు ఇయ్యదు ఎంఐఎం. ఇక్కడ పక్కకున్నటువంటి ఎంఐఎం పుట్టిన పక్కకున్నటువంటి దాంట్లో మద్దతు ఇస్తుంది. అభివృద్ధిని చూసి ఎంఐఎం సపోర్ట్ చేసింది కానీ సపోర్ట్ కాదు. మా అభివృద్ధిని చూసి మా గౌరవ ముఖ్యమంత్రి పాలన చూసి అంటే రాహుల్ గాంధీ మీద నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది ఎంఐఎం కు. కాబట్టి అట్లా లేదు ఇక్కడ తాగుతున్నాడు అభివృద్ధి. ఈ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసము ఇలా అవునన్నా. కేంద్రంలో మీకు ఏది దుష్మన్ అంటారు, గల్లీలో ఏది కొట్లాట ఢిల్లీలో దోస్తాన్ని చేస్తారు. ఇలా బీజేపీకి 2,000 వచ్చాయంటే అన్న, ఇప్పటికి బీజేపీకి 8,000 రావాలి, సుమారుగా 8,000 ఉండాలి. 2,000 పడిపోయిందంటే 6,000 ఓట్లు మీకు పడ్డాయి, మాకు పడలేదు, మీకు పడ్డాయి. సహకరించారు శ్రీకాంత్ అన్న, రేవంత్ రెడ్డి గారు ఎట్లా 2,167 ఓట్లు. పాపం మా వాళ్ళు బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది లోపల కౌంటింగ్ సెంటర్ నుంచి తెలుసుకోవడం కూడా కష్టమైపోతుందండి. కాదు, కాంగ్రెస్ పార్టీది బీఆర్ఎస్ అప్డేట్ ఇస్తున్నారు, బీజేపీ అప్డేట్ ఇవ్వట్లేదు కౌంటింగ్ సెంటర్ దగ్గర. అందుకని అప్డేట్ చేయడం కూడా లేట్ అయింది మాది. సో 3వ రౌండ్కి వచ్చేటప్పుడు మీ పార్టీకి 2,167 ఓట్లు వచ్చాయి. శ్రీనివాస్ గారు, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగారు చెప్తున్నాం. ఒకటి ఏంటంటే, నువ్వు జూబ్లీహిల్స్ గురించి కాదు, బీహార్ గురించి. మీ పార్టీ మరోసారి అధికారంలో రాబోతోంది బీహార్లో, అది కూడా రికార్డులు తిరగరాస్తోంది. ఒక తిరుగులేని దేశంలో ఒక తిరుగులేని రికార్డుని బీహార్లో మీ పార్టీ సాధించబోతోంది. సో అది మీకు ప్లస్ పాయింట్, అందుకు మీకు కంగ్రాట్స్. అదే క్రమంలో మీ మైనస్ ఏంటంటే, జూబ్లీహిల్స్లో ఇందాక ఐలయ్య గారు చెప్తున్నట్టుగా కనీసం 8,000 ఓట్లు రావాలి కదా 3వ రౌండ్కి వచ్చేటప్పుడు, కేవలం 2,000 ఓట్లే పడ్డాయి. ఆ ఓట్లన్నీ కూడా మీరు బీఆర్ఎస్కి వేయించారు అని. సో ఇక్కడ మైనస్, అక్కడ ప్లస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ గారు, మీకు ధన్యవాదాలు మమ్మల్ని గ్రీట్ చేసేందుకు బీహార్ ఎన్నికల గురించి. ఇక ఈ యొక్క రాజకీయాల్లో టైం కూడా మాకు వస్తుంది, మమ్మల్ని కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటువంటి ఒక రోజు వస్తుంది అశోక్ గారు. మీలాంటి అన్ని టీవీలలో కూడా మా గురించే చర్చిస్తారు. ఇవాళ మేము తక్కువ ఓట్లతో బహుశా
కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చులక కనిపిస్తుండవచ్చు, కానీ వాళ్ళ రోజులు కూడా ఉండే మొత్తం బలహీనంగా అతిహీనంగా ఓటుపడ్డటువంటి ఒక ఎలక్షన్స్ వాళ్ళు కూడా చూసినారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎందుకు సార్ ఎక్కడ చులకనగా చూడట్లేదు శ్రీనివాస్ గారు? ఆ మాట కరెక్ట్ కాకపోవచ్చు. నేను అనుకోవడం ఏంటంటే అక్కడ ఉన్న ఐలయ్య గారు కానీ లేకపోతే శ్రీనివాస్ శ్రీకాంత్ గారు కానీ నేను కానీ బీజేపీని ఎక్కడ అండర్ ఎస్టిమేట్ చేయట్లేదండి. ఆ లెక్క వస్తే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటండి? ఎన్ని ఓట్లు పడ్డాయి ఆ రోజు? మీరే కదా పైన రిజల్ట్ పట్టికలో మొదట బీజేపీది వేసాం మేము, కాంగ్రెస్ పార్టీది ఎక్కడో లీస్ట్లో వేసాం. అదే నేను అదే చెప్తున్నా, రాజకీయాల్లో ప్రయారిటీస్ మారుతాయి. ఎలక్షన్ టు ఎలక్షన్స్ సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. బళ్ళు ఓడలైతే ఓడలు బళ్ళు అవుతాయి. రాజకీయాలు జనరల్ గా చెప్పేటువంటి మాట. సో మా పట్ల ఉన్నటువంటి విశ్వాసం దేశవ్యాప్తంగా ఏ రకంగా చూపిస్తా ఉన్నారు ప్రజలంతా కూడా మనం ఎలక్షన్స్ చూసినాం. నిన్నదాకా బీహార్ గురించి మా గురించి ఎన్ని రకాలుగా మాట్లాడినారు. బీజేపీ రాదిగా అయిపోయిందిగా, డౌన్ఫాల్ చాలా అయిపోయిందని చెప్పుకుంటా. సో ఇవాళ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అక్కడ 157, 158, 160 కూడా టచ్ అవుతుంది. 161 దాటింది. ఇది 161 దాటింది. గుడ్ గవర్నెన్స్ కి అశోక్ గారు, మా గుడ్ గవర్నెన్స్ కి ఒక తార్కాణం అది. మా చేతుల్లో అధికారం ఉంటే 20 ఏళ్ల కాలం పాటు కూడా ఈ దేశాన్ని అనేక రాష్ట్రాన్ని పాలించే సత్తా, ఆ సామర్థ్యం, ప్రజల అభ్యున్నతి గురించి పనిచేసేటువంటి శక్తి మాకు ఉన్నట్టుగా రుజువు అవుతా ఉంటుంది, రుజువు అవుతా ఉన్నది కూడా. సో ఇది ఒకసారి మా చేతిలోకి రాని తెలంగాణ మేము చూపిస్తాం. మా లాంటి కార్యకర్త అనేక మంది కార్యకర్తలు, వేల మంది తెలంగాణలో బీసీ బిడ్డకు మద్దతు ఇయ్యండి. ఇలా జూబ్లీస్ లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కి ఇచ్చినాం కాబట్టి ఇలా బీసీలంతా ఏకమై ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీలు వేసారు. అరే ఈడ మీకు 8 సీట్లు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ బిడ్డలు 8 సీట్లు ఇచ్చి ఢిల్లీలో అధికారులు కూర్చోబెడితే బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలి కదా. బీసీలకు రాజ్యాధికారం వద్దా శ్రీరామ్ నువ్వు చెప్పు. మరి మీరు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు వేసింది, గవర్నర్ ఢిల్లీకి పంపినాం. ఢిల్లీలో మన 8 మంది ఎంపీలు ఒక బీసీ బిడ్డ అనా మోడీ గారు బీసీ నన్ను చెప్పనివ్వండి. ఇది ఇవ్వాలంటే మాట 14 వరకు 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించింది 10 సంవత్సరాల కాలం. ఇప్పుడు మార్పు వచ్చింది, బీసీలో రాజ్యాధికారం రావాలని గౌరవ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ద్వారా రాష్ట్రాలు తిరిగి రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకంతా రావాలనే ఉద్దేశంతో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మొత్తం భారతదేశంలో ఇంప్లిమెంట్ అవు. అందుకే కదా మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ అది వచ్చిందని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణ ఇంప్లిమెంట్ బీసీ బిడ్డలకు ఇలా ఉద్యోగ ఉపాధి 42% ఇస్తున్నాడు. దానికి మీరు మద్దతు ఇవ్వాలి కదా. కేంద్రంలో అధికారం ఉన్నారు, బీసీలకు న్యాయం చేయండి, బీసీల నోటి కాడ ముట్ట గుంజుకోకండి. మీ ప్రశ్నకు జవాబు చెప్తాను అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది ఒక రాష్ట్రాన్ని 14 వరకు పాలించింది, దేశాన్ని కూడా పాలించింది. ఇప్పుడు మార్పు కోరుకుంటాము, ఇప్పుడు మార్పు కోరుకుంటాము. బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆనాడు ఉన్నటువంటి బీసీల పరిస్థితి ఈనాడే ఉన్నది. అప్పుడు కన్నా ఉండదు, ఇప్పుడు మీకు కనబడదు. దేశవ్యాప్తంగా బీసీల మార్పు కోరుకుంటున్నాము. లెక్కలు తెలిసినాయి, లెక్కలు వచ్చినాయి, మన లెక్కలు వచ్చినాయి. బీసీల లెక్క తేలింది, ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీల బిడ్డ లెక్కలు తేలినాయి. ఇప్పుడు మనందరం తెలివికి వచ్చినాము. మా మాట మనకు కావాలంటున్నాము, మేమెంతో మాకంతా అంటున్నాము. దీన్ని మీరు కూడా స్వాగతించాలి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, మోడీ గారిని బద్దలాడతారా, ఒప్పిస్తారా, మెప్పిస్తారా? మా నోటికాడు ముద్ద గుంజుకోవద్దని చెప్పి 8 మంది ఎంపీలు ఇచ్చిన తెలంగాణ ఢిల్లీలో ధర్నా చేస్తారా, కొట్లాడతారా? గౌరవ మోడీ గారిని ఒప్పించి మెప్పించి బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల అవకాశం ఇవ్వండి అన్న. కేంద్రంలో అధికారం ఉన్నారు, ఇంకా 3.5 ఏళ్ళు మీరే ఉంటారు.